ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను కర్నూలు జిల్లా కోసగిలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సిద్ధారూఢ శాంతాశ్రమంలో కోసగి పట్టణ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని వారు అన్నారు. ఛత్రపతి శివాజీ 17వ సంవత్సరంలోనే యుద్ధ పోరాటాలపై పూర్తిగా నైపుణ్యం సాధించి అప్పటి మొఘల్ చక్రవర్తుల అరాచక పాలనను ఎదుర్కొన్నారు. వెన్నుచూపని ఏకైక వీరుడు, తన పాలనలో హిందూ మత ప్రాచుర్యం కోసం పోరాడిన యోధుడు శివాజీ మహారాజ్ అని వారు కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరూ రాజులలో అగ్రగణ్యుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. రాజరికానికి అనర్హులన్న కుల కట్టుబాట్లను ఆ కాలంలో ఎదిరించి అట్టడుగు కులం నుంచి రాజు స్థాయికి ఎదిగిన ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్కే దక్కుతుందని వారన్నారు. ప్రజా సంక్షేమం కోసం కులమతాలకు అతీతంగా అనేక ఆర్థిక సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. అలాగే మహిళలకు స్వేచ్ఛను ప్రోత్సహించారని అన్నారు. రైతులకు మధ్య దళారుల అవసరాన్ని తొలగించి జమీందారీ వ్యవస్థను రద్దు చేశారని అన్నారు. అలాంటి మహానుభావుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని వారు అన్నారు. శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని సాయంత్రం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం శోభాయాత్రలో వందలాది మంది హిందూ బంధువులు పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ సభ్యులు ముకుంద కిష్టప్ప, ముకుంద నర్సారెడ్డి, వెంకటేష్, హోటల్ రమేష్, ఇక డ్రైవర్ లచ్చన్న, రాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.